ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నామండి. దేవుడు గతించినటువంటి దినములన్నిటను తన మహాకృప చేత మనలందరినీ కాపాడుచు మనకు ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ భౌతికంగాను ఆత్మీయంగాను మనందరినీ ఆశీర్వాదాలతో దీవిస్తున్నటువంటి మహాదేవునికి మనం అందరం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు తెలియచేయబద్దులమై ఉంటున్నాం. ప్రత్యేకించి ఈ మహమ్మారి కాలంలో తన రెక్కల చాటున మనల్ని ఇంతవరకు కాపాడిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధమైన నామానికి ప్రత్యేకమైన సమయంలో మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. ఆయన ఇంతవరకు మీ కృపచేత మీ అపారమైనటువంటి ప్రేమ చేత మిమ్మల్ని అందరినీ కాపాడుచు మాకు ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ భౌతికంగాను ఆత్మీయంగాను మమ్మల్ని ఆశీర్వాదాలతో దీవిస్తున్న రీతిని బట్టి మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. ఈ సమయంలో మా తండ్రి కొద్ది నిమిషముల పాటు మీ చిత్తమును మీ లేఖము ద్వారా మేము నేర్చుకుని నేర్పించడం ఉండగా బోధింప సామర్థ్యముతో నన్ను దీవించమని వినువారికి అర్థం చేసుకోగలిగే మనసును అనుగ్రహించి మీ సంకల్పాన్ని మీ చిత్తాన్ని ఉన్నట్లుగా మేమందరము నేర్చుకుని ఈ భూమి మీద మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఆయుష్కాలం అంతా మీకు మహిమకరమైన రీతిలో జీవించడంలో సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ దీవెనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనం కొద్ది నిమిషముల పాటు దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే రాజ్య సంబంధుల జీవన విధానమును గురించి మనం ఆలోచించేద్దాం. రాజ్య సంబంధుల జీవన విధానమును గురించి మనం ఆలోచించేద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంగతులు ఆయన బోధించి ఉన్నాడు. విశేషంగా ఆయన దేవుని రాజ్యమును గురించినటువంటి సంగతులు బోధించి ఉన్నారు. ఉపమాన రీతిగా బోధించాడు. అనేకమైనటువంటి ఆ కాలములో వారికి అర్థమయ్యేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంగతుల్ని ఉదాహరణగా తీసుకొని ఉపమాన రీతిగా చెప్పినటువంటి బోధించిన సందర్భాలు మనకి సువార్తల్లో మనం చదవగలుగుతాం. అదే సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్య సంబంధుల యొక్క జీవన విధానం ఎలా ఉండాలని యేసుప్రభు వారి నోట ఆయన యొద్ద దేవుని చిత్తాన్ని నేర్చుకున్నటువంటి అపోస్తలుల నోట దేవుడు ఏం పలికించి ఉన్నాడో ఏమి వ్రాయించి ఉన్నాడో ఆ విషయాలను మనం ఇప్పుడు ఆలోచించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో 11వ వచనంలో రాయబడిన సంగతులు మనం ఆలోచన చేస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాల్లో కూడా అనేకమైనటువంటి విషయాలు యేసు ప్రభు వారు ప్రస్తావించారు. అందులో భాగంగానే పరలోక రాజ్యం ఎవరికి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ యేసు ప్రభు వారి నోట ఏం తెలియజేశాడంటే, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు పరలోక రాజ్యము వారిది, వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. పరలోకములో దేవుడు తన దూతలతో కూడా నిత్యము నివాసము చేస్తూ ఆ పరలోక రాజ్యాన్ని, అంటే రాజ్యం అంటే ఏలుబడిని, పరలోకమందు ఆయన చిత్తమునకు తిరుగులేదు, ఆయన ఏం ఆలోచిస్తే ఏం జరిగించాలని ఉద్దేశిస్తే అదే అక్కడ జరుగుతుంది, అదే అక్కడ నెరవేరుతుంది.
అదే రీతిగా భూమి మీద కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఉద్దేశించినటువంటి దేవుడు భూమి మీద కూడా ఒక రాజ్యమును కొనసాగించి అది ఏదేను వనములో ప్రారంభమై అది తిరిగి మరలా పరలోక రాజ్య నివాసులుగా భూనివాసులను చేర్చుకొని ఉద్దేశించినదే దేవుని యొక్క సంకల్పం. పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఏలుబడి భూలోకానికి రావడం, భూలోకంలో దేవుని ఏలుబడి కింద ఎందరైతే కొనసాగి నమ్మకంగా జీవిస్తారో వారందరినీ మరలా తిరిగి పరలోక రాజ్య నివాసులుగా దేవుని నివాసమును మనుష్యులతో కూడా ఉన్నది అనే మాట ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను బట్టి అక్కడ ఆ రీతిగా ఏలుబడి కొనసాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ సంగతుల్ని యేసుప్రభు వారు తెలియజేస్తూ రాజ్యము ఎవరికి సంబంధించింది, రాజ్య సంబంధులు ఎవరై ఉండాలి, ఎలా అయి ఉండాలి అని చెప్పేసి అని ఇక్కడ కాబోయేటువంటి రాజు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దేవుడు తన రాజ్యాన్ని తన ఏలుబడిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఆయన భూమి మీద జీవించి రాజ్య సంబంధుల యొక్క జీవన విధానాన్ని తెలియజేసి ఆయన రాజుగా అభిషేకించబడి ఆయన పరలోకంలో దేవుని కుడిపార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆ రాజు ఏ రాజ్యమునకు రాజు అని అంటే సంఘము అనేటువంటి రాజ్యమునకు రాజు. ఆ రాజు సంఘం అనేటువంటి రాజ్యమునకు రాజు. ప్రజలు ఎవరై ఉన్నారు అని అంటే సంఘములో బాప్తిస్మము ద్వారా ఎందరైతే ప్రవేశించి ఉన్నారో ఆ క్రైస్తవులు అనేటువంటి ఆ ప్రజలకి యేసుక్రీస్తు రాజు అయి ఉన్నాడు. ఆ రాజు రాజ్యం ఎంత హద్దులు కలిగి ఉన్నది అని అంటే సర్వ సృష్టి అనగా సర్వలోకము తన యొక్క ఆ రాజ్యపు హద్దులు కలిగి ఉన్నది. రాజు యేసుక్రీస్తు. అలాగనే రాజ్యం అంటే సంఘము. చట్టం ఏమిటి ఇక్కడ అని అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన చట్టాన్ని బట్టి ప్రజలై ఉన్నటువంటి క్రైస్తవులు రాజ్యముగా రాజై ఉన్న క్రీస్తుకు లోబడి తన అడుగుజాడల్లో నడవాలన్నది దేవుని అభిప్రాయం. అందుకని యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడు ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ అంటే మనల్ని దేవుడు 2 భాగాలుగా చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనందరికీ తెలుసు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవ వాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయి. అంటే నేల మంటి నుండి నిర్మించినది శరీరము. ఆ శరీరములో ఉన్నటువంటి నాసికారంధ్రముల నుంచి ఊదినది జీవవాయువు. జీవవాయువు ఊదినది దేవుడు. ఆ జీవవాయువు నడిలోనికి ప్రవేశించినప్పుడు జీవాత్మ ఆయను అని రాయి. కాబట్టి ఆత్మ శరీరము అనే 2 భాగాలుగా మానవుని దేవుడు కలుగజేశాడు. అందుకనే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తుంది. చదువుతాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని అన్నాడు. అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగములన్నీ కూడా శోధిస్తుంది. ఈ నరునిలో ఉన్నటువంటి ఈ శరీరంలో నరుడు అనగా రక్తమాంసములతో కూడినటువంటి ఈ శరీరంలో ఆత్మని దేవుడు పెట్టాడు. ఆత్మని దేవుడు ఊదాడు. అందుకనే దేవుని ఆత్మ నన్ను కలుగజేసెను, సర్వశక్తుని యొక్క శ్వాస నన్ను కలుగజేసెను అంటాడు యోబు గారు. కాబట్టి మానవుని దేవుడు శరీరముగాను ఆత్మగాను సృజించాడు. ఈ ఆత్మలో మనస్సు, హృదయము, మనస్సాక్షి అనేటువంటి ఈ 3 యొక్క సమ్మేళనమే ఆత్మ. ఆత్మలో భాగాలు ఏంటంటే మనస్సు ఉన్నది, హృదయం ఉన్నది, మనస్సాక్షి ఉన్నది. ఈ మనస్సు, హృదయము, మనస్సాక్షి కలిసి ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండటం అని అంటే తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని జీవించడం.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించారు. ఆయన తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవిస్తూ తనను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడుదురు, హెచ్చించుకుని వారు తగ్గించబడుదురు అని చెప్పాడు. కాబట్టి తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించండి అని నేర్పాడు. కాబట్టి దీనత్వము కలిగి తగ్గింపు కలిగి ఎవరు జీవిస్తారో వారు పరలోకంలో పరలోక రాజ్యము వారిది అని చెప్పేసి అన్నాడు. అందుకనే ఈ ఆత్మలో మనస్సు, హృదయము, మనస్సాక్షి ఉన్నది కనుక మనస్సు ఆలోచనలకు కేంద్రమై ఉన్నది, హృదయము భావోద్రేకములకు కేంద్రమై. మనసు ఆలోచనలకు కేంద్రం. ఆలోచన అనేటువంటిది మనస్సులో నుంచి కలుగుతుంది, హృదయము భావోద్రేకములకు నిలయమై. కాబట్టి ఈ భావోద్రేకములకు నిలయమై ఉన్నటువంటి హృదయము శుద్ధిగా ఉంచుకోవాలి. అలాగనే ఆలోచనలకు కేంద్రమై ఉన్నటువంటి ఈ మనస్సుని కూడా క్రీస్తుకు లోపరుచుకొని ఆలోచించాలి. అప్పుడు ఈ రెంటిని పర్యవేక్షించేదే మనస్సాక్షి. మనస్సాక్షి దోషారోపణ చేయకుండా, మనస్సాక్షి ఎటువంటి దోషారోపణ చేయకుండా నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ జీవితాన్నే ఆత్మానుసారమైన జీవితం అని అన్నారు. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడంటే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటాడు. అంటే ఆత్మానుసారముగా నడుచుకోవాలి అని అంటే శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆత్మానుసారముగా నడుచుకుని వారు శరీరాన్ని అదుపులో ఉంచుకుంటారు. ఆత్మానుసారముగా ప్రాధాన్యతని ఎవరిస్తారు అని అంటే, ఎందుకంటే ఈ రెంటికి వైరము అని అంటున్నాడు. ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ. యేసుప్రభు వారు కూడా గెత్సెమనే వనములో శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మరి మీరు కొంచెం సేపు ఇక్కడ మెలకువగా ఉండడని చెప్పని దూరంగా వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వచ్చి చూసేసరికే శిష్యులు నిద్రావస్థలో ఉన్నారు. అప్పుడు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని ఎందుకు అన్నాడు అని అంటే, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కనుక. అందుకని ఇక్కడ 5వ అధ్యాయంలోనే 25-26 వచనాల్లో గలతీలకు రాస్తూ పౌలు ఏమన్నాడంటే, మనము ఆత్మనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందాం. మనం ఆత్మ నుంచి నడుచుకునేటువంటి వారం అయితే ఒక క్రమం ఉంది. దీనికి ఆత్మానుసారముగా జీవించే వారి యొక్క క్రమం ఏంటంటే క్రొత్త నిబంధనానుసారమైనటువంటి జీవితం. ఆత్మానుసారముగా బ్రతకడం అనేటువంటిది క్రొత్త నిబంధనానుసారమైనటువంటి జీవితం. దీనికి ఒక క్రమముగా నడుచుకోవాలా. సక్రమమైనటువంటి విధానం. అక్రమం అనేటువంటిది యేసు ప్రభువా చెప్పారు సందర్భంలో, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఆ దినము నన్ను చూసి అనేకులు, అయ్యా మేము దెయ్యము నిలగొట్టలేదా, నీ నామమున ప్రవచించలేదా అని అంటారు. అప్పుడేమన్నాడంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. కాబట్టి సక్రమమైనటువంటి ఒక విధానం ఉన్నది. అది ఆత్మనుసరించి నడుచుకునేటువంటి విధానం, అది దీనత్వము కలిగి జీవించే విధానము, అదే తగ్గింపు కలిగి జీవించే విధానం. ఒకానొక సందర్భంలో యెషయా ప్రవక్త 66వ అధ్యాయము, మీరు కట్టినటువంటి కట్టడములను గూర్చి అంటే దేవుడు మాట్లాడుతూ ప్రవక్త ద్వారా కట్టడ విషయంలో కూడా ఆయన ఇలాగున మాట్లాడాడు. 66వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై
నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే దీనుడై ఉంటాడో, నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుతాడో అటువంటి వారిని దేవుడు దృష్టించుచున్నానంటే ఆయన చూస్తున్నాడు. అంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉంది అని అంటే దీనత్వము కలిగి, నలిగిన హృదయం అంటే తగ్గింపుతో కూడినటువంటి హృదయాన్ని కలిగి దేవుని యందు ఆయన మాట విని ఎవరు వణుకుతున్నారో వారిని దేవుడు చూస్తున్నాడు. కట్టిన కట్టడాలను బట్టి నువ్వు కట్టిన నాకు ఏ పాటిది అన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. మరి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టును ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ కట్టడము నిమిత్తము వాడినటువంటి ప్రతి వస్తువు కూడా నేను సృష్టించినది, నేను కలుగు చేసినది, ప్రత్యేకించి మీరంటూ ఏది లేదు. అయితే నేను ఎవరి యందు దృష్టించుచున్నాను అని అంటే ఎవరైతే నలిగిన హృదయము కలిగి, దీన మనస్సుతో నలిగిన హృదయము కలిగినటువంటి వాడై, దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి తగ్గింపుతో కూడిన జీవితం అనేటువంటిది ఆత్మానుసారముగా నడుచుకునడంలో ఒక క్రమమై ఉన్నది. అట్టి ఆత్మానుసారముగా నడుచుకునేటువంటి క్రమము అట్టి ఆత్మ ఫలింప చేస్తుంది అంటున్నాడు. గలతీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తాడు. ఆత్మ ఫలమేమనగా అన్నాడు. అంటే ఫలించి యొక్క ఆత్మలో కలిగి ఉన్న గుణగణాలు, లక్షణాలు, ఏ లక్షణాలతో మనం గుర్తించగలుగుతాం ఫలాన్ని, ఇది ఫలించేటువంటి ఆత్మ అని ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే మనం గుర్తించగలుగుతాము అనే మాటను అంటూ, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చూడండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సందేశం అండి. ఆత్మ ఫలించు ఆత్మలో ఉండేటువంటి ఈ గుణగణాలు 9. ఒక ఫ్రూట్లో తొనలు ఎలాగైతే కొన్ని ఉంటాయో అలాగనే ఫలించు ఆత్మలో గుణగణాలు 9 రకాలు. అవే ప్రేమ కలిగి ఉండాలి, సంతోషము ప్రభువునందు ఉండాలి, అలాగనే సమాధానము కలిగి సమాధాన పరుచువారై ఉండాలి. అదే రీతిగా దీర్ఘశాంతం, శాంతమునకు పరిమితి అనేటువంటిది లేకుండా దీర్ఘశాంతము కలిగిన వాళ్ళముగా, దయాళుత్వము అంటే ఇతరుల పట్ల దయ కలిగినటువంటి తత్వముతో ఉండేవాళ్ళుగా, అలాగే మంచితనము అని అంటే మనకు మంచి చేసిన వారికే కాకుండా మంచి చేయని వారి ఎడల కూడా మంచి చేసేటువంటి తత్వము మంచితనము. విశ్వాసం అని అంటే ఏదైతే దేవుడు ఉద్దేశించి ఉన్నాడో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు ఉండవలసిన విశ్వాస విషయంలో ఏమాత్రము దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో సందిగ్ధం లేకుండా విశ్వాసము కలిగి ఉండాలి. అదే మాటలుగా సాత్వికము అంటే మనము లక్ష్యాన్ని ఛేదించేటువంటి తత్వము కలిగిన వాళ్ళముగా. సాత్వికం అంటే గురి యొద్దకు పరిగెట్టేటువంటి ఒక లక్ష్యాన్ని ఛేదించేటువంటి వాళ్ళగా ఉండే విధానాన్ని వర్ణిస్తున్నాడు. మీక్నెస్ అన్నాడు ఇంగ్లీష్లో. అలాగనే ఆశా నిగ్రహము అన్నాడు. అంటే మానవుడు ఆశాజీవి. ఆ ఆశాజీవి అనేటువంటి దానికి నిగ్రహ శక్తి అనేటువంటిది కూడా దేవుడే కలుగు చేశాడు. మనల్ని మనము కంట్రోల్ చేసుకునేటువంటి ఒక సెల్ఫ్ కంట్రోల్ విధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విధానాన్ని మనము కలిగి ఉండాలా ఎప్పుడు అనంటే ఆత్మానుసారముగా జీవించు వాళ్ళము. అందుకనే ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఆత్మను అభివృద్ధి చేసుకొనటంలో తగ్గింపు కలిగిన వాళ్ళముగా ఉంటే మనము ధన్యులం, అంటే ఆనందభరితులం. అట్టి ఆనందభరితులు ఏమంటున్నాడు అని అంటే పరలోక రాజ్యం వారిది అని. కాబట్టి పరలోక రాజ్యమే వారిది అనేటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకునేటువంటి ఒక గొప్ప అర్హత దీనత్వంలో తగ్గింపు కలిగిన జీవితంలో ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత రెండవదిగా మనం చదువుకున్నటువంటి వచనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనంలో ఏమనుందంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని. ఇక్కడ దీనత్వము కలిగి ఉంటే పరలోక రాజ్యం అన్నాడు ఆత్మ విషయమై. రెండో మాట ఏమన్నాడంటే 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడడం అనేటువంటిది పరలోక రాజ్యము వారిది అని అన్నాడు.
అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకోవలసినటువంటి మనము ఆయన కూడా నీతి నిమిత్తము హింసించబడ్డాడు. అలాగున హింసించబడేటువంటి వారులుగా అపోస్తులు కూడా సిద్ధపడ్డారు. అదే రీతిగా ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా సిద్ధపడ్డారు, నేర్చుకుని అలాగున శ్రమను అనుభవించారు. అదే కోవలో ఆ రాజ్య సంబంధులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజుగా ఉన్న సంఘం అనేటువంటి రాజ్యములో సభ్యులుగా ఉన్నటువంటి క్రైస్తవులుగా క్రొత్త నిబంధనానుసారములుగా అనుసరించు వారముగా మనము నడుచుకోవలసిన విధానం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, నీతి నిమిత్తము హింసించబడడానికి సిద్ధపడాలి. ప్రభు అయినటువంటి యేసు అనేక సందర్భాల్లో ఈ విషయాల్ని ప్రస్తావించాడు. అదే రీతిగా ఆయన యొద్ద నేర్చుకున్న అపోస్తులలో ఒకడై ఉన్న పేతురు రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మీరు శోధించుటకు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునో అని చెప్పేసి అనేక విషయాలు మరలు ఇక్కడ మాట్లాడుతారు. ఎవడు కూడా నరహంతకుడు కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. క్రైస్తవుడైనందుకు అనంటే నీతి నిమిత్తము. నిన్ను పాపిగా ఉన్నటువంటి నన్ను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపములను కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా ఉచితముగా తీర్చుచున్నటువంటి దేవుడు, ఆ నీతి నిమిత్తము మనము హింసించబడినప్పుడు మనం ధన్యులము అని అన్నాడు. కాబట్టి ఏదో శ్రమ వస్తే మీరు ఏదో గొప్ప వింత సంభవించిందని మీరు తలంచుకొనకండి. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ ఏదో గొప్ప ఆశ్చర్యం అని చెప్పేసి అని అనమాకండి అంటున్నాడు. వాస్తవానికి చదిరిపోయిన క్రైస్తవుల్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ రాసినటువంటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక. వారు ఎదుర్కొంటున్న శ్రమలు, వారు ఎదుర్కొంటున్న హింసలు, వారిని ఆ హింసల్లో శ్రమల్లో వారికి వెన్నంటి ఉన్నట్లుగా ఈ పత్రిక రాశాడనమాట. కాబట్టి మీకు ఏదో వింత సంభవించినట్లు మీరు అనుకోమాకండి. అయితే తాను స్వతహాగా వ్యక్తిగతంగా తాను తప్పు చేసి, అందుకని అన్నాడు నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, వ్యభిచారిగా కానీ అనే మాట. ఎందుకు అన్నాడు అని అంటే స్వయంకృత అపరాధములు చేసి మీరు శ్రమ అనుభవించి దేవుడే చూసుకుంటాడని అంటే కాదు, నీతి నిమిత్తము అని చెప్పేసి. మనం ఎవరన్నా మనం లేదని అన్నప్పుడు మనం ఏం ఆగకుండా, నోరు ఆపుకోకుండా వెంటనే మాటకు మాట అనేసేసి వాళ్ళు ఒకటని మనం రెండని, వాళ్ళు మూడని మనం నాలుగని, తర్వాత దేవుడే చూసుకుంటాడులే అని చెప్పంటే దేవుడు చూసుకుంటాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో మనకు ఆదర్శం. ఆయనను అనేక మంది హేళన చేశారు, హింసించారు, శ్రమలు పెట్టాడు, అనేకమైనటువంటి విషయాలు చేశాడు. అయితే ఆయన ఆదర్శం ఉన్నాడు మనకి. కాబట్టి మనము కూడా నీతి నిమిత్తము హింసించబడేటువంటి వాళ్ళము. ఎందుకని అదే విషయంలో అంటాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అని అన్నాడు. చూడండి, మనం ఆశీర్వాదమునకు వారసులమగుటకు, ఆశీర్వాదం అంటే ద బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అని అంటే, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదాలన్నింటిలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఆరోగ్యము, ఆస్తి, ఐశ్వర్యం భౌతికంగా అనుకుంటాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అని చెప్పి అనుకుంటాం. వీటన్నిటిలో కూడా ద బెస్ట్ బ్లెస్సింగ్ అంటే పరలోకం, నిత్యత్వం. కాబట్టి పరలోకం అనేటువంటి ఆ ఆశీర్వాదానికి వారసులగుటకు, పరలోకమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం.
ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక అన్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషణకు ప్రతి దోషణ చేయకూడదు. చేయకపోగా ఇంకో మాట ఏమన్నాడంటే మీరు దీవించుడి అన్నాడు. అంటే చేయకుండా ఉండడం అనేటువంటిది ఒక ఎత్తు. మనల్ని దూషించిన వాళ్ళని దూషించకూడదు, మనకు కీడు చేసిన వాళ్ళని కీడు చేయకూడదు. ఓకే, ఇది ఒక ఎత్తు. సరే, తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? దీవించుడి అన్నాడు. మళ్ళీ అంటే మీరు నాకు నష్టపరిస్తే మళ్ళీ, మీరు నన్ను దూషిస్తే మళ్ళీ, అయినా కానీ మీరు బాగుండండి. అలా అన్నది ఎవరు? అలా ఎవరన్నారు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు. అందుకనే రాజుగారు ఎలా ఉన్నారో రాజ్య సంబంధులు అలా ఉండాలా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు అంటాడు. 3వ అధ్యాయంలోనే 12వ వచనంలో గమనిస్తే 10వ వచనం నుంచి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా. చూడండి, రాజ్య సంబంధుల యొక్క జీవన విధానాన్ని తెలియచేస్తూ ఎంత చక్కగా మరి వర్ణిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో క్రీస్తుని రాజుగా ఉన్నటువంటి సంఘం అనే రాజ్యములో ఉన్న సభ్యులుగా, క్రైస్తవులు ప్రజలుగా వీరు కొత్త నిబంధన చట్టాన్ని అనుసరించడంలో చెబుతున్నాడు. మంచి దినాలు చూడాలి అని అంటే కీడుకు ప్రతి కీడుగా చేయకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు, కపటపు మాటలు చెప్పకూడదు. అంతేకాకుండా ఎందుకు అని అంటే మనము సమాధానము వెతికి దాన్ని వెంటాడాలి. ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా. అయితే ఆయన చెవులు నీతిని అనుసరించే వారికి ఆయన చెవి యొగ్గి ఉన్నాడు. ప్రార్థన చేస్తే ఆయన చెవి నీతిమంతుల వైపు ఉన్నదన్నట్టు. కాబట్టి దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం, ఆయన అనుగ్రహించినటువంటి క్రీస్తుకు అనుగ్రహించిన ఆ రాజ్యములో రాజ్య సంబంధులకు మన జీవన విధానం ప్రత్యేకంగా ఉండాలి. మన రాజుగారు అలాగ ఉన్నాడు. మన రాజుగారు జీవించినటువంటి జీవన శైలి ఎలాగుంది? ఆయన సిలువుపై ఉన్నప్పుడు కూడా అనేక మంది ఆయన చూసి హేళన చేశారు. నువ్వు రాజువా అని చెప్పేసి అన్నాడు. సిలువ ఎక్కక ముందైతే ఆయన ఎన్ని చిత్రహింసలు పెట్టారు అని అంటే కొరడా దెబ్బలు పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అలాగా ఆయన హేళన చేస్తూ రాజుగారి చేతిలో రాజదండం ఉండాలి కదా అని చెప్పేసి అని రెల్లిగడ్డిని తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అయినా కానీ ఆయన నోరెత్తి పనులు మాట్లాడారు, మౌనముగా ఉన్నాడు. అందుకని ప్రవక్త అంటాడు, ఆయన ఒక గొర్రె మౌనముగా ఉన్నట్టు, వధించు వారి యొద్ద మౌనముగా ఉన్నట్టు. కాబట్టి ఆయన అంత మౌనంగా ఉన్నాడు. నీవు నేను కూడా రాజ్య సంబంధులమైనటువంటి మనము ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ రాజ్య సంబంధం. ఎవరైతే సంఘంలో బాప్తిస్మము ద్వారా చేర్చబడ్డారో వారందరూ రాజ్య సంబంధం. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమై ఉన్న క్రీస్తు సంఘములో ఎవరైతే చేర్చబడి ఉన్నారో, ప్రభువు చేత చేర్చబడి ఉన్నారో వారందరూ రాజ్య సంబంధం. ఆ రాజ్య సంబంధులు అందరూ కూడా రాజుగారి యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 21వ వచనం నుంచి ఇలా తెలియజేస్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన ఆ రోజున హేళన చేస్తుంటే శిలువపై ఉన్నప్పుడు ఏమన్నాడంటే వారిని ఏ మాట మాట్లాడకుండా, వాళ్ళని దూషించకుండా, వాళ్ళకి కీడు చేయాలన్న ఆలోచన లేకుండా ఇంకో మాట మేలు కోరితే ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళ రాజ్య సంబంధుల యొక్క జీవన విధానం ప్రత్యేకమైనది. అది భూలోకములో పరలోకవాసులుగా జీవించే జీవన విధానం, భూలోక రాజ్యంలో పరలోక రాజ్య సంబంధులుగా జీవించే జీవన విధానం. ఆ రాజ్యమునకు రాజు యేసుక్రీస్తు వారు. ఆ రాజ్యపు సరిహద్దులు సర్వలోకం, ప్రపంచం. ఈ రాజ్య సంబంధులుగా ఇక హౌస్ఫుల్ అని అనడానికి లేదు, ఇది విస్తరించాలి. అనేక మంది రాజ్య సంబంధులు అవ్వాలి. అలాగని అనేక మంది అవడానికి రాజ్యములో ఉన్నటువంటి వారు రాజ్య సంబంధుల యొక్క జీవన విధానం అనేటువంటిది అనేకులను ప్రభావితం చేస్తుంది. కనుక రాజ్య సంబంధులు అక్కడే చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. రెండో మాట ఏమన్నాడు? నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి
ఆ పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఆ పరలోక రాజ్యమునకు ప్రతిబింబమై ఉన్నటువంటి సంఘమనే ఈ రాజ్యములో నమ్మకముగా దీనత్వము కలిగి నీతి నిమిత్తము హింసించబడడానికి సిద్ధపడి మన జీవితాలను కొనసాగిద్దాం. అలా కొనసాగించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని, రాజ్యంలో చేర్చబడిన వారు రాజ్య సంబంధుల జీవన విధానాన్ని అర్థం చేసుకొని కొనసాగాలని, ఇంకా రాజ్యంలో చేర్చబడని వారు యేసుక్రీస్తును గుర్చిన సువార్తను విని విశ్వసించి మనస్సుని మార్చుకొని యేసుని ప్రభువనియు దేవుని కుమారుడైన క్రీస్తునియు హృదయపూర్వకముగా ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది రక్షణ పొంది పరిశుద్ధపరచబడి రాజ్య సంబంధులుగా చేర్చబడాలని, ప్రభువు చేత చేర్చబడాలని కోరుకుంటూ శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియచేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.